హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్లో పార్ట్ 25. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు విరాట్. డ్రీమ్ నీదేనా, అందులో వచ్చేది నేనే కాబట్టి ఎవ్రీ సిచ్యువేషన్ నాకు గుర్తుంది అన్నాడు తాపీగా. తల పట్టుకుని బెడ్పై కూలబడిన వరుణ్ని చూస్తూ వాట్ హ్యాపెన్ మిస్ పొట్టి పిచ్చుగా అని అడిగాడు. తన బిహేవియర్ మొత్తం అతనికి తెలిసిందని ఇబ్బందిగా అనిపిస్తుంటే ఆ టాపిక్ మర్చిపోండి సార్ అంది. ఏం టాపిక్? కావాలని ఏడిపిస్తున్నారు కదా అనింది వరుణ్ణి. ఆమెను బొమ్మలా ఎత్తి ఒడిలో కూర్చోపెట్టుకున్న విరాట్, యూ డోంట్ లైక్ మ్యారేజ్, ఐమ్ ఆల్సో, దట్స్ వై ఇద్దరం లివింగ్లో ఉందామా అని అడిగాడు. కళ్ళు పెద్దవి చేసిన వరిని లివింగ్నా అంది. ఎస్, ఇద్దరికీ ప్రాబ్లం ఉండదు. 1 month ట్రిప్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, ఆఫ్టర్ దట్ బ్రేకప్ అన్నాడు. ఒక్క ఉదుటున విరాట్ నుండి దూరం జరిగి, ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి నేను? మ్యారేజ్ వద్దు అన్నాను కానీ అడ్డమైన పనులు చేస్తానని చెప్పలేదుగా. మీపై ఉన్న కొంచెం గౌరవాన్ని పోగొట్టుకోకండి అండి. మీ ఇష్టానుసారంగా టచ్ కూడా చేయకండి అని విసురుగా మరొక రూమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ డోర్స్ ఓపెన్ చేయండి అరిచింది. మరుక్షణం ఆమెను వెనక నుండి హత్తుకుంటూ ఐ లైక్ యూ అన్నాడు మోకింగ్ వాయిస్తో. ప్రేమగా తినిపిస్తున్న కొడుకుని చూస్తూ నవ్వుతూ కారులో కూర్చున్నాడు కేశవ్. కామినికి కాల్ చేసిన కేశవ్ ఆమె లిఫ్ట్ చేయడంతో డిస్టర్బ్ చేశానా అని అడిగాడు. నో బాస్, చెప్పు. నీకొక పిక్ పంపిస్తా. ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ అండ్ డీటెయిల్స్ నాకు తెలియాలని చెప్పాడు. బట్ టైం పడుతుంది బాస్. నో ప్రాబ్లం, కానీ డీటెయిల్స్ మాత్రం ఎవ్రీ పాయింట్ తెలియాలి. ఎవరితో అది ఇంటికి? నాకు కాబోయే కోడలు పిల్ల. ఆహా, వికాస్ లవర్నా? వీళ్ళతో మనలాంటి వాళ్ళకి ఎందుకు? జస్ట్ యూజ్ అండ్ త్రోలా ఉండాలి కానీ. ప్రజెంట్ హ్యాపీగా ఉండనివ్వు. టైం వచ్చినప్పుడు ద బెస్ట్ బిజినెస్ టైకోన్ కూతురుతో పెళ్లి చేస్తానని నవ్వుతూ చెప్పాడు. మీ ప్లాన్స్ సూపర్ బాస్, ఖాళీ లేటర్ అంటూ కట్ చేసి వాసవి పిక్ చూస్తూ పాపం అని నవ్వుకుంది. మరుక్షణం ఆమెను వెనక నుండి హత్తుకుంటూ ఐ లైక్ యూ అన్నాడు మోకింగ్ వాయిస్తో. వదలండి నన్ను. ఐ లైక్ యూ పొట్టి పిచ్చుక. విరాట్ వెచ్చటి ఊపిరి చెవితమ్మెలను తాకి వరుణ్ణి ఊపిరి భారం అవుతుంటే కొంచెం కొంచెంగా బ్యాక్ జిప్ కిందకి లాగుతూ మీసపు తాకిడితో ఎర్రదనం పూయించాడు వెన్నుపై. తెలియకుండానే అతని టచ్కి మనసు వశం తప్పుతుంటే ప్లీజ్ విరాట్ అనింది. డోంట్ యూ లైక్ ఇట్? ఇన్నర్ స్ట్రోక్ తప్పిస్తూ కసుక్కొని కొరికాడు. కళ్ళని బిగపట్టిన వరుణ్ణి ఫ్రాక్ పిడికిట్లో నలిగిపోతుంటే వణుకుతున్న పెదవులతో తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి చూసింది. డ్యాన్స్ చేయాలనుకున్నావు కదా సమీర్తో? క్షణాల్లో మారిన అతని వాయిస్లో బేస్కి బెరుగ్గా తలదించుకుంది. టెల్ మీ. హా ఊహు, లెట్స్ స్టార్ట్ ద డ్యాన్స్ అంటూ ఆమె చేతిలోని ఒక కవర్ పెట్టాడు. అయోమయంగా తన కళ్ళలోకి చూసిన వరుణ్ణికి డ్రెస్ కంఫర్ట్ లేదు. చేంజ్ ఇట్ అని బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు. డ్రెస్ బెడ్ మీద పెట్టి అతన్ని ఫాలో అవుతూ నన్ను చూసి మండిపడి నువ్వు ఎందుకు ఇంత కూల్గా ఉన్నావు విరాట్? రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పలుకుతున్నావు, కొడుతున్నా నవ్వుతున్నావు. లవ్ చేస్తున్నావా నన్ను అంది కన్నీళ్లతో. లవ్? ఆర్ యూ కిడ్డింగ్ మీ? మరేంట్రా, నీ ఇష్టానికి టచ్ చేస్తావు. ఈ అమ్మాయిని ఎలా సహిస్తుంది? ప్లీజ్ చెప్పు. లవ్ చేస్తున్నావు కదా అంది ఆశగా. నైస్ జోక్ పొట్టి పిచ్చుక. కోపం తెప్పించకు విరాట్. ఆమెను తన కాళ్ళ మధ్యలో బంధించి ఒక బయటకు వదులుతూ డోంట్ రైజ్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ పొట్టి పిచ్చుక, ఇట్స్ ఇంజూరియస్ టు యువర్ హార్ట్ అన్నాడు. ఆ సిగరెట్ స్మోక్, ఐ హేట్ ఇట్ పక్కన పడి అంది ఫ్రస్ట్రేషన్తో. డూ యూ వాంట్ టేస్ట్ ఏ స్మోకీ కిస్? సిగరెట్ నోట్లో పెట్టుకుని ఒక్కో షెడ్ బటన్ విప్పుతూ అడిగాడు మెత్తగా. విరాట్, నో, నువ్వు వదిలి శాండీ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పింది. సైలెంట్గా ఉంటే జస్ట్ లిమిట్స్తో ఆగుతావు, లేకపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అన్నాడు గంభీరంగా.
ఏడుపు ముఖంతో అతని వైపు చూస్తుంటే షర్ట్ దూరంగా పడేసి, ఈ ఫ్రాక్ కంఫర్ట్ లేదే అన్నాడు విసుగ్గా. లీవ్ మీ విరాట్. జస్ట్ 10 మినిట్స్ పొట్టి. డ్రెస్ చేంజ్ చేస్తుందిరా అన్నాడు. పొట్టి ఎలా ఉన్న అతని మాటకి మనసు సహకరిస్తుంటే విరాట్ని చూస్తూనే డ్రెస్ చేంజ్ చేసుకుని అతని ఎదురుగా నిలబడింది. ఎందుకిలా అతని మాట వింటుందో వరేణికి అర్థం కావట్లేదు. బహుశా తన మనసు అతనితో ఎప్పుడో ముడిపడిపోయిందనుకుంటా. లంగా ఓణిలో వచ్చిన ఆమెను చూస్తూ రైలింగ్కి తనకి మధ్యలో లాక్కుని పిన్స్ పెట్టలేదా అన్నాడు సైడ్ స్మైల్తో. పిన్స్ తెచ్చావా నువ్వని సీరియస్గా చెప్తూ జారిపోతున్న పైటని మీదకి తోసుకుంది వరేణ్య. పొట్టు పిచ్చికాయని యాంగ్రీ మూడ్ అనుకుంటూ సిగరెట్ యాష్ట్రేలో నలిపేసి రెండు వైపులా నడుం పట్టుకుని తన చుట్టూ కాలు వేసుకుంటూ ఆమె కళ్ళపై ముద్దు పెట్టాడు. విరాట్, ప్రేమ లేకుండానే ఇలా బిహేవ్ చేస్తున్నావా అని బాధగా అడిగింది. 15 days పొట్టి. ఆఫ్టర్ దట్ నీ కంటికి కూడా కనిపించనేనని విరక్తి కూడిన నవ్వుతో చెప్పాడు. వాట్ అబౌట్ మీ విరాట్? ఇట్స్ జస్ట్ ఏ డ్రీమ్ పొట్టి. ఎరేజ్ చేశాను నీ మైండ్ నుండి అని చెప్పాడు. ఇంకొకడిని పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? ఆ మాటకి ఆమె నడుంపై పిడికిలు బిగించడంతో కోపం వస్తుందా నీకు? నువ్వు అన్న మాటకి నాకు రావాలి కదా కోపం. నీతో ఇలా ఉంటూ నువ్వు వెళ్ళాక మరొక దగ్గరికి వెళ్తే నన్నేమంటారో తెలుసా నీకు? చెప్పమంటావా? ఇద్దరినీ మెయింటైన్ చేసిన నేను మరుక్షణం ఆమె తల పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ ఇరు పెదవులకి సంకెళ్ళు వేశాడు విరాట్. ఎంత కోపంలో ఉన్నాడో కానీ బలంగా పీల్చేస్తున్న అతని ధాటికి తట్టుకోలేక ఆచ్ఛాదన లేని వీపుని తన గోటి గుర్తులకి ఇచ్చింది. 10 నిమిషాల తర్వాత పెదవులు మాత్రమే దూరం చేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మత్తైన వలపు బాణాన్ని విసిరాడు విరాట్. ఉక్రోషంగా చూస్తున్న కనులకి చిన్నగా నవ్వుకుంటూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ మై టచ్ అంటూ ఆమె చెవితమ్మని లీక్ చేస్తూ చెప్పాడు. మంత్రంలా పనిచేస్తున్న మాటలకి కళ్ళు మూసుకోవడంతో కంఠంపై ఎంగిలి అద్దినా అతని పెదవుల తాకిడికి చిగురుటాకులా వణికింది వరేణ్య. తెల్లగా మెరుస్తున్న ఆమె శరీరం అతని తాకిడికి ఎర్రగా మారుతుంటే కొన్ని వేల సార్లు విరాట్ అనే పేరుని జపించింది. ఆమెనలానే లిఫ్ట్ చేసి బెడ్రూమ్కి తీసుకొచ్చి పైటని దూరం చేసి పక్కన పడేశాడు. కళ్ళు మూసుకున్న వరేణ్యకి అతని స్పర్శలో ఇంటెన్సిటీ అర్థమవుతూ వెచ్చటి ఆవిళ్ళు విడుదల చేస్తుంటే కంఠం నుండి కిందికి జారుతున్న అతనిని బలంగా హత్తుకుంది. ఇరువురి గుండె చప్పుడు పోటీ పడుతూ మరో లోకంలో విహరించమని ప్రేరేపిస్తుంటే ఆమె శిఖరాల కొలతల్ని అరచేతిలో బంధించాడు విరాట్. వరేణ్య కంటి చివర నుండి నీటి చెమ్మ కనిపిస్తుంటే పొట్టి ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు మార్దవంగా. నో విరాట్, కళ్ళు తెరిస్తే నేను చేసేది తప్పని తెలుస్తుంది. ఎందుకు నీ టచ్కి వీక్ అయిపోతున్నానని పిల్లోలో తలదాచుకుంటూ అడిగింది బాధగా. ఎందుకు వీక్ అవుతున్నావే? డోంట్ నో. నువ్వు చదివిన నవల్స్లో చెప్పలేదా? హీరోయిన్ని పిచ్చిగా ప్రేమించాడు అందులో. కానీ నువ్వేంటి ఇలా? నాకేం అర్థం కావట్లేదని చెప్పింది చిన్నగా కళ్ళు తెరుస్తూ. బరువు పడకుండా ఆమె పైకి చేరుతూ ఆ అమ్మాయికి లవ్ చేస్తున్నాడని ఎలా తెలిసింది అని అడిగాడు. ప్రపోజ్ చేశాడు వాడే. మాటలు రాని వాళ్ళు ఐ లవ్ యూ అని చెప్పలేరు. వాళ్ళకి తమ పార్ట్నర్స్పై లవ్ లేనట్లేనా? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు. బుక్స్ చదవడం కాదే మెంటల్. అందులో డెప్త్ తెలుసుకోవాలని నడుంకి రెండు వైపులా కూర్చుని ప్యాంటు బటన్ ఓపెన్ చేశాడు. బిక్క ముఖంతో అతని వైపు చూడటంతో ఇంకొంచెం డెప్త్కి తీసుకెళ్ళనా అని అడిగాడు మత్తైన గొంతుతో. వద్దు, యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్ విరాట్. నన్ను మా ఇంటి దగ్గర దింపై అంది తడబడుతూ. ఈ టైంలో వీక్ చేసి వెళ్తానంటే చంపేస్తానని సీరియస్గా అన్నాడు. ప్రేమంటే ఒప్పుకోడు, తను కావాలంటాడు. అది కూడా 15 రోజులు. ఇప్పుడు హద్దులు దాటేయాలని చూస్తున్నాడు. అతనితో తెలియకుండానే మనసు ముడిపడటంతో ఈ క్షణం అర్ధనగ్నంగా అతని ముందుంది వరేణ్య. ఏం చేయాలో తెలియక
విరాట్ని బలంగా హత్తుకుంటూ, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు విరాట్, లైఫ్ లాంగ్ నీతో ఉండిపోతానని అప్రయత్నంగా అంది. చచ్చిపోతావే నాతో ఉంటే? పర్వాలేదు విరాట్, చనిపోయే ముందు నా పార్ట్నర్తో కలిసి ఉంటానని హ్యాపీగా ఫీల్ అవుతా. తన ప్రేమ పైకి చెప్పలేడు కేశవ్ వల్ల. వరేణ్య తన లవర్గా ఉంటే వెంటనే ఆమెకి ప్రమాదం తన చుట్టూ తిరుగుతున్నట్టే. తన పని గురించి ఎంత నీచానికైనా దిగజారే క్యారెక్టర్ కేశవ్ది. తను చెప్పిన మాట వినలేదని సుదర్శన్ గారికి యాక్సిడెంట్ చేయించాడు. అలానే వరేణ్యని కూడా ఏదైనా చేస్తే ప్రెజెంట్ సిచ్యువేషన్లో 24 గంటలు ఆమెకి బాడీగార్డ్ డ్యూటీ చేయలేడు కదా. తన ప్రేమని బయటకు చెప్పి ఆమెలో ఆశలు కల్పించి ప్రమాదం మంచు నిలబెట్టడం కన్నా ఒక మోసగాడిలా దూరం అయిపోవడం మంచిదనిపిస్తుంటే బలంగా ఊపిరి తీసి వదిలాడు. చిన్నగా తల నిమురుతున్న అతని చేతిని చెంపకి పెట్టుకుంటూ, నాకు ఊహ తెలిసినప్పటి నుండి కేరింగ్ తెలియదు విరాట్. తల్లి తండ్రితో నా మనసులో బాగా చెప్పుకోలేకపోయేదాన్ని. నీ హార్ట్పై పడుకుంటే సెక్యూర్ ఫీలింగ్ అనిపిస్తుందేమో కదా. డోంట్ నో, నాకే తెలియకుండా నీతో కనెక్ట్ అయ్యాననిపిస్తుంది. ఈ కేరింగ్ కావాలి నాకు, ఒక్కసారి చెప్పేయవా అని కన్నీళ్లతో బ్రతిమాలింది. ఎహే, లవ్ లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా పొట్టి? నిన్నిలా చూస్తుంటే లస్ట్ ఫీలింగ్స్ వస్తున్నాయి. దట్స్ వై ఐ వాంట్ యూ, నాట్ ఓన్లీ దిస్ నైట్ అన్నాడు. 15 రాత్రులు కావాలా? ఆ తరువాత ఈ శరీరంపై మోజు తీరిపోయింది. బ్రేకప్ అంటావా? ఓహ్ సారీ, లవ్ చేసుకుంటేనే కదా బ్రేకప్ చెప్పుకునేది. మనీ ఇస్తే ఈక్వల్ అవుతుందేమో కదా అంది విరక్తిగా నవ్వుతూ. మనీ ఇస్తే తీసుకుంటావా? నా శరీరానికి వాల్యూ ఎంత? ఉన్న మూడు కాస్త దొబ్బెట్టేశావు, పోవే ఇక్కడ నుండని విసుగుతో ఆవేశంగా చెప్పాడు. దూరంగా పడిన ఓణి చుట్టుకుని అతన్ని చెంపలని పట్టుకుంటూ, ఈ కొద్ది నిమిషాల్లో ఆలోచించాను ఎందుకిలా నువ్వు చెప్పినట్టు వింటున్నాను అని. నిన్ను ప్రేమిస్తున్నాను విరాట్. నా మనసు నాకు ఇదే చెప్పింది ఇప్పుడు. ఎంతగా అంటే ఈ క్షణం నన్ను నేను అర్పించుకునేలా. ఆమె కళ్ళల్లోకి చూస్తున్న విరాట్ కళ్ళల్లో నీటి చెమ్మ. ఒక అమ్మాయి ఎలా ఉందంటే రీజన్ లవ్ చేస్తున్నట్టే కదా. నీ చేతుల మాయతో ఇంతకంటే ముందుకు వెళ్ళినా రెసిస్ట్ చెయ్యను నేను. బట్ ట్రస్ట్ మీ విరాట్, బెస్ట్ వైఫ్ అవుతానని ప్రామిస్ చేస్తూ చెప్పింది. ఆమెని బలంగా హత్తుకునేలోగా విరాట్ ఫోన్పై కేశవ్ నెంబర్ కనిపిస్తుంటే మరుక్షణం బలంగా ఊపిరి పీల్చి వదులుతూ వరేణ్యని దూరంగా తోసేశాడు. అతని రియాక్షన్కి బాధగా చూస్తుంటే, నువ్వంటావుగా పొట్టి, రియల్ లైఫ్ పెయిన్ఫుల్గా, ఇమాజినేషన్స్ చాలా అందంగా ఉంటాయని. నీ ఇమాజినేషన్లో నేను స్వీట్, బట్ రియల్గా ఐ వాంట్ యూ అంటే ఒప్పుకుంటావా లేదా అన్నాడు. మరోసారి నిరూపించావు విరాట్, కేవలం ప్రేమ కేరింగ్ని కోరుకోవడం తప్పని. ఐ హేట్ యూ. నీ దగ్గర ఇలా ఉన్నానని అందరి దగ్గర ఉంటానని అనుకోకు. ఐ హ్యావ్ ఏ క్యారెక్టర్. అండ్ విరాట్ సార్, మీరు చెప్పిన లెసన్ ఈ బ్రెయిన్లెస్కి బాగా అర్థమైందని అతనిచ్చిన డ్రెస్ వదిలి ఫ్రాక్ వేసుకుని బయటకు వచ్చేసింది ఏడుస్తూ. అప్పటికి జరిగింది మొత్తం విన్న శాండీకి కన్నీళ్ళు ఆగకుంటే, వరు, వర్షం వచ్చేలా ఉంది, నా రూమ్కి వెళ్దాం పదా అంది. ప్లీజ్ శాండీ, నేనిప్పుడు వెళ్ళాలి. నో అనకని ఆమెను వదిలించుకుని అడుగులు బయటకు వేసింది. అన్నయ్య, నేను చూసుకుంటాను, నువ్వు లోపలే ఉండని చెప్పి మౌనంగా ఆమెను ఫాలో అయ్యాడు విరాట్. అతను వస్తున్నాడని తెలుసు, కానీ వెనక్కి తిరిగే ఆలోచన లేదు. ప్రేమిస్తున్నాను అని తెలియడానికి మనసు ఎంతో సంఘర్షణ తీసుకుంటుందో చెప్పడానికి కూడా అలాంటి భావనే కలుగుతుంది. ఎప్పుడైతే తన ప్రేమ దూరం అవుతుందని తెలుస్తుందో అప్పుడే బయటపడుతుంది. ఇప్పటి వరకు ఆమె మనసు మాత్రమే అతన్ని ప్రేమించింది. మైండ్ విరాట్ ద్వేషాన్ని చూసింది. ఇప్పుడు అతను దూరం అవుతున్నాడని తెలిసి వరేణ్య తన మనసు మాట విని అతనికి ప్రేమ గురించి చెప్పింది. బట్ విరాట్ తిరస్కరిస్తాడని మాత్రం కలలో కూడా ఊహించలేదు అసలు. పుటి స్టాప్. వినే పరిస్థితిలో ఉంటే కదా. ఆమె మనసుకి ఎప్పుడో గాయం చేశాడని అనుకుంటుంది వరేణ్య. కానీ ఐ వాంట్ యూ అంటే ఆమె మాత్రమే కావాలని
శరీరం కాదండి. అతని మాటలలో లోతు తెలుసుకుంటే ఆమెకి బాధ ఉండేది కాదేమో బహుశా. బైక్ పక్కన ఆపి ఆమె చేయి పట్టుకున్న విరాటి చూపులతో ఆమెని తనకి పొదుముకున్నాడు. ఇంకేమైనా చంపేయాలా నన్ను? షటప్, డ్రాప్ చేస్తాన్రా అని గదిమాడు. నీకంటే రాక్షసులు ఉండరు కదా విరాట్ సార్. ఈ టైంలో నా గురించి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పింది. లుక్ ఇంటూ మై ఐస్ పొట్టి, లీవ్ మీ అని అరుస్తూ ఒక్కసారిగా విరాట్ని దూరంగా తోసి, ఇంకా పిచ్చిదాన్ని అవ్వాలనుకోవట్లేదు, నన్నిలా వదిలేయండని ఏడుస్తూ చెప్పింది. ఐ వాంట్ యూ పొట్టి. ఐ డోంట్ వాంట్ యూ విరాట్. ఇక నన్ను డిస్టర్బ్ చేయకండి. గుడ్ బై అంటూ అతన్ని విడిపించుకుని వెళ్తుంటే అప్పుడే మొదలైంది హోరున వర్షం. ఇద్దరూ తడిసి ముద్దవుతుంటే వరేణ్యని ఎత్తుకుని బైక్ పై కూర్చోబెట్టి స్టార్ట్ చేశాడు. అప్పుడే ఎక్కడి నుండి వచ్చేదో కానీ విరాట్ తలకి రాడ్ తగలడంతో బైక్ దిగకంటూ వెనక్కి తిరిగి చూశాడు. ముగ్గురు మనుషులు ఫేస్ కవర్ చేసుకుని కనిపించడంతో భయంగా అతని షర్ట్ని పట్టుకుంది వరేణ్య. డోంట్ టెన్స్ పొట్టి, నేను సేఫ్గా మీ ఇంట్లో వదులుతానని చెప్పి తన రక్తంతో తడిచిన రాడ్ని తీసుకున్నాడు. ఆ అమ్మాయిని వదిలేయి. ఏం చేస్తుంటావురా? నీకెందుకు? ఇక్కడ వదిలేసి వెళ్ళిపో మర్యాదగా. షీ ఈజ్ మైన్ అంటూ ఆవేశంగా వాడి మూతి పగిలి కొట్టాడు విరాట్. పళ్ళు రాలిపోయి రక్తం నోటి నుండి ప్రవహిస్తుంటే విరాట్ సార్ వచ్చేయండి, వెళ్ళిపోదాం అంది భయంగా. నువ్వు బైక్ దిగితే కాళ్ళు విరిగిపోతాయి పొట్టి అన్నాడు వార్నింగ్ టోన్లో. ఇంకొక్క అడుగులో భూమిని తాకుతుందనగా ఆగిపోవడంతో ఆమెను చూసి కన్నీసి మెలుస్తూ ఇంకొకడి మోకాళ్ళని విరిచేశాడు. ఇక మూడోవాడు భయంగా ఆగిపోవడంతో నీతో మాకు శత్రుత్వం ఏం లేదు, ఆ అమ్మాయి నీతో ఉండకూడదంటే అన్నాడు వాడు. ఏం చేస్తావు పంపిస్తే? మా బాస్ దగ్గరికి తీసుకెళ్లి వదులుతానని విరాట్ ముందుకు రావడంతో వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు. తలంతా డెమ్గా అనిపిస్తుంటే విరాట్ బ్లడ్ అంటూ పరుగున దగ్గరికి వచ్చి తలకి తన ఓణిని అడ్డుపెట్టింది వరేణ్య. నాతో ఉంటే ఇలానే భయపడుతూ బ్రతకాలి నువ్వు, ఉంటావా లైఫ్ లాంగ్ అన్నాడు తల విదిల్చుతూ. ఐ ఫర్గాట్, నీకు అసలే చాలా లైఫ్ ఉందిగా పొట్టి అని ఆమె మౌనాన్ని చూసి నవ్వుతూ పద అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఇరువురి ప్రయాణం మౌనంగా సాగడంతో ఇంటి ముందు బైక్ ఆపగానే వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది వరేణ్య. వరు, వర్షంలో ఎలా వచ్చావురా? శాండీ వాళ్ళ అన్నయ్య విరాట్ సార్ డ్రాప్ చేశారని చెప్పింది. ఉండిపోవచ్చు కదా వరు, మార్నింగ్ వచ్చేదానివిగా తల్లి అనే టవలిస్తూ చెప్పారు. మనది కాని ప్లేస్లో ఉండకూడదు డాడీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వరేణ్య. తడి డ్రెస్ ఇప్పేశాక బెడ్ పై పడిపోతూ ఐ హేట్ యూ విరాట్, ఆడపిల్లని సిగ్గు విడిచి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసి నా హార్ట్ని బ్రేక్ చేశావు. ఆ రౌడీల నుండి సేవ్ చేయడానికి షీ ఈజ్ మైన్ అన్నా. నీ గురించి నాకు తెలియదా? తొందరపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేకపోయేదాన్నని వస్తున్న కన్నీళ్ళని భారంగా తుడుచుకుంది వరేణ్య. వాట్ నెక్స్ట్?